సువార్త ప్రకటించని ఎడల నాకు మార్లు రాయబడి ఉన్న మాటలు ఏ విధముగా ఉంటాయి అంటే, ఇక్కడ ఒక పదము పలుమార్లు ఉపయోగించబడుతూ ఉంది. దేవుని మూలముగా పుట్టినవారు అని చెప్పాలి. ఎలా పుట్టినవారు? దేవుని మూలముగా పుట్టినవారు. మనము ఎలా పుట్టాము అని గమనించి చూస్తే, మన తల్లిదండ్రుల కలయిక వలన మనము జన్మించాం. ఆ విధముగా కొంతకాలం బ్రతికిన తరువాత యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా విశ్వసించి మారు మనస్సు పొంది బాప్టిజము పొందాం. ఈ బాప్టిజము అనగా ఏమిటంటే, నూతనముగా జన్మించుట. ఏంటమ్మది? నూతనముగా జన్మించుట. ఎలా నూతనముగా జన్మించుట అంటే, మనిషికి బుద్ధి వచ్చినప్పుడు, మనిషికి జ్ఞానోదయము కలిగినప్పుడు, ఈ లోకములో ఏ ఒక్క వ్యక్తి నీతిమంతుడు లేడు. నీతిమంతుడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి ఎవరైతే బాప్టిజం పొందుతారో వారు నూతనముగా జన్మించిన వారు, నూతనముగా పుట్టినవారు. ఈ వాక్యము మనము గమనించి చూసినట్లయితే 3:9 వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. ఆ పదాన్ని ఒక్కసారి మీరందరూ చదవాలి. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. ఈరోజు నేను భక్తుడను, నేను భక్తురాలను అని ఎచ్చులు పోతూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్న నీవు, ఈ రాత్రి దేవుని వాక్కు నీతో మాట్లాడుచూ ఉంది. ఈ అనుభవాలలోనికి నీవు వచ్చావా? నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలను అంటూ నీ జీవిత వ్యవస్థను, నీ కుటుంబ వ్యవస్థను కొనసాగించుకోవటం, వెళ్ళిపోవటం కాదు. దేవుని మూలముగా పుట్టినవాడు. ఈ దేవుని మూలముగా పుట్టిన వాని యొక్క స్వభావాలు ఏ విధముగా ఉంటాయి, ఆలోచన విధానాలు ఏ విధముగా ఉంటాయి, పద్ధతులు ఏ విధముగా ఉంటాయి అని మనము ఈ పూట కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేస్తుంటే అర్థమైపోద్ది. లైవ్ను వీక్షిస్తున్న వారికైనా, చేరి వచ్చిన వారికైనా దేవుని మూలముగా పుట్టామా లేక దుష్టుని మూలముగా, ఈ పాప భీతి మూలముగా పుట్టామా అన్నట్లు అర్థమైపోతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము తర్వాత చదివినట్టయితే, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపము చేయజాలడు. ఎందుకయ్యా అంటే, అయ్యో నా పుట్టుక దేవుని మూలముగా నేను పుట్టాను.
దేవుని మూలముగా నేను పుట్టాను. అలాగే మన చరిత్రలో మనము చూసినట్లయితే దానియేలు మనకు కనిపిస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు గనుక ఇదిగో మా దేహాలు దేవునికి ఆలయాలు, మా దేహము పవిత్రమైనది గనుక అపవిత్రకు అంటకుండా మా బ్రతుకులో మేము బ్రతకాలి. యేసేపు జీవితాన్ని మనము గమనించి చూసినట్లయితే ఆ విధముగా ఒక్కొక్కరి యొక్క మరి పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులను మనము చూసినట్లయితే వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు. అమ్మమ్మ ఏం కాపాడుకున్నారు? పరిశుద్ధతను కాపాడుకొని వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించారు. ఈరోజు నీ బ్రతుకులో పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తివైతే, పరిశుద్ధతను కాపాడుకొనుచున్న వ్యక్తివైతే నువ్వు షూర్, నువ్వు దేవుని మూలముగా నువ్వు పుట్టావు. ఆ పరిశుద్ధత నువ్వు కాచుకోలేకపోతే, ఆ పరిశుద్ధత నువ్వు కాపాడుకోలేకపోతే, కంటి ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, పాపము నిన్ను ఏలుబడి చేస్తుంటే, పాపము చేత నీవు నడిపించబడుతుంటే, పాపము యొక్క కబంధ హస్తాలలో నీవు బ్రతుకుతుంటే నువ్వు దేవుని మూలముగా పుట్టలేదు అని నీకు రుజువు అర్థమవుతుంది. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవారు, నా ప్రియ దేవుని బిడ్డలరా, నా మూలముగా పుట్టిన నా బిడ్డలు, నేను కలిగి ఉన్న ఆస్తులకి అన్నిటికీ వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఏమున్నాయి? హక్కులు ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కలిగి ఉన్న వాహనాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, లేకపోతే వారికి పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇళ్ళ స్థలాలు కావచ్చు, అది బ్యాంకు బ్యాలెన్సులు కావచ్చు, బంగారము కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎవరు నాది అంటారు అంటే వారి పిల్లలు అంటారు. ఎవరంటారమ్మా? ఇల్లు నాది, బండి నాది, బంగారం నాది. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఒక అక్క నాతో చెప్పింది ఏంటంటే, అన్న నాకు 2 మగపిల్లలు ఇచ్చాడు దేవుడు. చెప్పాలి ఎంతమందిని? ఆడపిల్లలు లేరండి. ఎవరు లేరు? ఆడపిల్లలు లేరు. ఆ పిల్లలకి ఊహ వచ్చింది. ఆ పిల్లకి ఏమొచ్చింది? ఊహ వచ్చింది. ఎంత ఊహ వచ్చిందంటే, ఇది నా షర్టు, ఇది నీ షర్టు, ఇవి నా చెప్పులు, ఇవి నీ చెప్పులు అన్నంత ఊహ వచ్చింది. అంటే అంత పెద్ద ముదురోళ్ళు అయిపోలా. ఎంత ఊహ వచ్చింది? ఈ షర్టు నాది, ఈ చెప్పులు నాది, ఈ ప్లేట్ నాది, ఈ స్కూల్ బ్యాగ్ నాది అన్న ఊహ మాత్రం వచ్చింది. ఆ ఊహ వస్తే ఒకరోజు వాళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉందంట. నిద్రపోతూ ఉంటే ఇద్దరు మంచం ఎక్కేసారు. మంచం ఎక్కేసి వాళ్ళు అనుకుంటున్నారంట, రే ఈ పట్టీ నాది, ఈ పట్టీ నాది, ఈ గాజులు ఈ పక్క గాజులు నాయి అంటే ఇటు పక్కోడు ఈ పక్క గాజులు నాయి అంటున్నాడంట. ఆ చెవుల దగ్గరికి వచ్చి ఈ జోడు నాది, ఈ జోడు 2 ఉన్నాయంట మెడలో. ఏంటయ్యి? అది చెరుకొకటి అనుకున్నారు, అది చెరుకొకటి అనుకున్నారు. సమస్య ఎక్కడికి వచ్చేసిందంటే ముక్కు పుడక దగ్గరికి వచ్చేది సమస్య వచ్చింది. ఎక్కడికి వచ్చేసింది? అరే చిన్నోడిని నాకు ఇచ్చేయరా అంటున్నాడంట. లేదురా పెద్దోడిని నాకు కావాలంటున్నాడంట. ఈ లోపల అక్కకు మెలకు వచ్చింది. ఎవరికి మెలకు వచ్చింది? అక్కకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి, నాయన ఎప్పుడు తీసుకుంటారు నాయన అంటే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారంట. ఎప్పుడు తీసుకుంటారంటే చెప్పలేకపోతున్నారంట. నన్ను పిలిచి
కాసేపు ఏడుస్తూ చెప్తుంది, కాసేపు సంతోషంగా చెప్తుంది, కాసేపు బాధగా చెప్తుంది. అన్న పని చేసుకున్నారన్నా అంటుంది. ఏంటమ్మా అంటే, నా ఒంటి మీద ఉన్న వస్తువులు నా బిడ్డలు పని చేసుకున్నారు. అయితే వచ్చింది సమస్య ఎక్కడ? ముక్కు పొడక దగ్గర. దేని దగ్గరమ్మా? ముక్కు పొడక దగ్గర. దేవునికి స్తోత్ర. నా ప్రియ తల్లి, వారిద్దరికి కూడా హక్కులున్నాయి. ఏమన్నాయమ్మా? తల్లి పాలిచ్చి పెంచింది, 9 మాసాలు మోసి పెంచింది. ఆ తల్లికి ఆ తండ్రికి బండెద్దులు కావచ్చు, వాహనాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, భూములు ఆస్తులు ఏముండొచ్చు, వాటన్నిటికీ అర్హులు ఆ బిడ్డలు. ఇది ఇకలోక నవనాగిరి కథ. ఇకలోక కథ. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు పుట్టగానే ఏమంటారు? నాది. ఏమంటారమ్మా? నాది, నాది. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మ సంబంధముగా పుట్టిన వ్యక్తివైతే, దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివైతే, నువ్వు ఆత్మీయుడవైతే, ఆ బంగారు పట్టణము నాది. ఏమంట? ఏమంట? ఆ బంగారు పట్టణము నాది. ఈ తల్లిదండ్రులకు మనము పుట్టాము కనుక ఆ తల్లిదండ్రులు కలిగి ఉన్నవి మనమే అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధముగా దేవుని మూలముగా పుట్టగలిగితే, ఆ స్వభావాలు నీ జీవితంలో ఉంటే నువ్వు చెప్పగలుగుతావు, పరలోక పట్టణం ఎవరిది? పరలోక పట్టణము ఇది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉండేది మాత్రమే. ఇక నీ తల్లి దగ్గర నుంచి నువ్వు తీసుకున్నా, నీ అత్త దగ్గర నుంచి నువ్వు తీసుకున్నా, వెంటనే మరి నీ కోళ్ళు కూడా ఏం చేయమంటే కాళ్ళు చెయ్యి. ఏమంటుందమ్మా? ఏం చెయ్యి? నీ అవసరం ఎప్పటి వరకు తెలుసా? నువ్వు ఏదన్నా చిన్న పని చేసి రిటైర్మెంట్ అయ్యి ఆ యొక్క బెనిఫిట్స్ చేతికి వచ్చే వరకు చాలిక. ఇక తర్వాత నువ్వు అక్కడ ఏం లేదమ్మా. ఏదైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకి కాస్త వచ్చే వరకు అంత అవసరమే. నువ్వు ఆ తర్వాత ఇప్పుడు పోతావా అని ఎదురు చూస్తారు. అమ్మా అమ్మా అటవా కదా ఒప్పుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితి అంతే, ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తల్లిదండ్రుల ద్వారా వచ్చే బెనిఫిట్స్ మనకి వెంటనే వేరొకరు కార్చుకొని అవి ఇమ్మంటారు. ఎవరూ కాదు, మన సంతానం, మన బిడ్డలు. కానీ ఆత్మ సంబంధమైన తండ్రి ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇక మనల్ని ఖాళీ చేసి పొమ్మని వెనకాల ఆశించేవారు లేరు. అందుకే యుగ యుగాలు. అమ్మమ్మ ఎంతకాలము? అక్కడ ఇక చావు లేదు, అక్కడ ముసలితనం అంటూ లేదు, అక్కడ ఎక్స్పైరీ డేట్ అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేవుని మూలముగా పుట్టే అనుభవాలు కావాలి. అందుకే దేవుని మూలముగా పుట్టిన వారు పాపము చేయరు. ఏం చేయరమ్మా? పాపము చేయరు. ఏం చేయరు? పాపము చేయరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, ఇంకా ఆ ఆలోచన, ఇంకా అటువైపు
నీ జీవితం నడుస్తూ ఉంటే, ఇంకా పాపానికి నీ హృదయములో చోటుంటే, పాపానికి నీ కంటిలో చోటుంటే, పాపానికి నీ మాటలో చోటుంటే, పాపానికి నీ ప్రవర్తనలో చోటుంటే, ఆయన వైపు చూసి ఆ పరలోకములో స్థలము నాకు ఇవి ప్రభువని నువ్వు మీ పక్క వాళ్ళది ఏదైనా ఒక వస్తువు మీరు అడక్కోగలుగుతారా? ఇస్తారా మీకు? నీ తండ్రిదైతే నువ్వు తీసుకోగలుగుతావు. అలాగే ప్రియ దేవుని బిడ్డలరా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, దేవుని మూలముగా పుట్టినవారు పాపము చెయ్యజాలరు. దేవునికి స్తోత్రం. అదే యోహాను సువార్త 4:7 ఉన్న మాట మరొకసారి అందరూ కలిసి ఏక మనస్సుతో బిగ్గరగా చదువుకుందాం. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగుదును. ఇప్పుడు ఈ దేవుని మూలముగా పుట్టినవారు వారు ఏమి కలిగి ఉంటారు అంటే, వారు ప్రేమ కలిగి ఉంటారమ్మా. ఏం కలిగి ఉంటారు? ప్రేమ. అంటే లోకములో ఉన్న ప్రేమలు వేరు, ఈ ప్రేమ యొక్క ప్రత్యేకత వేరు. ఈ ప్రేమను కల్తీ చేసేసి, ఈ ప్రేమను కాపీ చేసేసి చాలామంది ప్రేమ 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 అంటున్నారు. అది డబ్బులు ఉన్నంత కాలమే, అది వయసు ఉన్నంత కాలమే, అది అందం ఉన్నంత కాలమే, అది అధికారం ఉన్నంత కాలమే, అది పదవి ఉన్నంత కాలమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, ఈ ప్రేమ చివరి వరకు ఉండే ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలవలేనిది. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. అందరూ పాడదాం. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము. బంధుమిత్రులయందు
వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఆస్తి ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. భార్య భర్తల మధ్య వికసించెను ప్రేమ పుష్పము. భార్యాభర్తల మధ్య వికసించెను ప్రేమ పుష్పము. వాడిపోయి రాళ్ళును త్వరలో మోడులా మిగిలిపోవును. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ ప్రేమను గూర్చి ఈ రచయిత చాలా డెప్త్గా వివరించాడు. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ మాత్రమే స్థిరము. అయితే ఇక్కడ బంధుమిత్రుల గురించి, భార్యాభర్తల గురించి, తల్లిదండ్రుల గురించి, ఈ ముగ్గురు గురించి కూడా వివరించాడు. ఇవి చాలా ప్రతిష్టమైనవే, అవును, నేను ఒప్పుకుంటున్నా. అయితే దాన్ని ఎలా వివరించాడు ఆ ప్రేమలను చూస్తే, ఈ బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత, అంటే ఈ నూనె ఆస్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున సహజంగా మన దేశంలో చాలా కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తి ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారికి ఎక్కువ బంధువులు ఉన్నారు, వాళ్ళు ఏ కులస్తులు అయి ఉండొచ్చు. ఆస్తి ఎవరికి ఎక్కువగా ఉందో, కాస్త పచ్చగా బాగున్నారో, వాళ్ళ కార్యాలకి విపరీతమైన జనాలు ఉంటారు. కానీ వాళ్ళే ఒక శోధన, ఒక బాధ, ఒక వేదన, ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వారికి సమీపంగా ఎవరు కూడా అంతగా కనిపించరు. ఆ తదుపరి అది ఎంతకాలము అంటే నూనె ఉన్నంత కాలమే. చెప్పడం ఎంతవరకు? నూనె ఉన్నంత కాలమే. నెక్స్ట్ భార్య భర్తల మధ్య వికసించను. అయితే ఈ యొక్క పుష్పానికి ఈ రచయిత దీన్ని సాదృశ్యంగా చెప్పాడు. ఈ భార్య భర్తల యొక్క ప్రేమ పుష్పము అంటే ఇది కాదు, ఇది రియల్ పుష్పం. ఇది రియల్ పుష్పం. చాలా, అది ఏ పుష్పం అయి ఉండొచ్చు, అది ఏ పువ్వు అయి ఉండొచ్చు, దాని స్థాయికి తగిన దాని యొక్క సొగసు, దాని యొక్క స్వారూప్యము, దాని యొక్క అందము, దాని యొక్క పరిమళింపు, అది దాని స్థాయిని బట్టి ఉంటుంది. అది గడ్డి పువ్వు కావచ్చు, రోజా పువ్వు కావచ్చు, అది మల్లె పువ్వు కావచ్చు, అది ఏ పువ్వు కావచ్చు. దాని స్థాయికి తగినట్లు ఏ పువ్వుని తక్కువ చేయటానికి లేదు. ఏ పువ్వును కూడా ఏదైనా పువ్వు తక్కువ చేసే పువ్వు ఏదైనా ఉందా? యాప పువ్వు కూడా తక్కువ చేయటానికి లేదు. దానికి ఉండే స్వారూప్యం, అది ములక పువ్వు అయి ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు, సామాన్యమైన తీసివేయటానికి ఏదీ లేదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలు దాన్ని ఎలా వర్ణించాడు అంటే, వాడిపోయి రాలును త్వరలో. అంటే ఏ వ్యక్తి అయినా రాలిపోతాడు. ఇక పువ్వు రాలిపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది చెప్పాలి? ఏముంటుందమ్మా? ఇక పువ్వు రాలిపోయిన తర్వాత మోడు ఉంటుంది. ఇప్పుడు భార్య చనిపోయిన వ్యక్తిని ఏమంటారు? మోడేగా. లేదా భర్త చనిపోయిన వ్యక్తిని ఏమంటారమ్మా? వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును. ఆడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును. నా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత తల్లిదండ్రుల ప్రేమ.
కన్నా బిడ్డల ప్రేమ. దీన్ని ఏ విధముగా వర్ణించాడంటే పాడుకుందాం, ఆ పల్లవి పాడుకుందాం. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఒక కళ, ఒక నీడ. ఈ తల్లిదండ్రుల ప్రేమనేమో నీడ వలె పోల్చాడు. ఎలా పోల్చాడు? నీడ వలె పోల్చాడు. ఈ పిల్లలదేమో కలవలే పోల్చేసాడు. నీడ అంటే ఉదయకాలం ఇక్కడ సూర్యుడు ఉదయిస్తే నా నీడ చాలా దూరం ఉంది, లాంగ్ ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? లాంగ్ ఉంటుంది. ఈ సూర్యుడు ఎదుగుతుంటే ఏమైపోతుంది? నా నీడ క్షణక్షణం, దినదినం, రోజు రోజు ఆ విధముగా తగ్గిపోతుంది. ఇక పిల్లల ప్రేమ అంటే కళ. అది ఏమైపోతుందమ్మా? ఏమైపోతుంది? ఇక కళ అంటే ఇక రాత్రి ఆ కళ్ళలో ఎంతో కళ్ళు తెరిచి చూస్తే అదే మంచం, అదే ఫ్యాను, అదే సీలింగ్ ఉంటుంది, ఇంకేమీ ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలం ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో పాస్టర్ గారు ఏం చెప్పారంటే, బాబు నువ్వు అమ్మాయిని బాగా ప్రేమించాలని చెప్పాడు. ఏం చెప్పాడు? అమ్మాయిని బాగా ప్రేమించాలని చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించాలని చెప్పాడు. తల్లిదండ్రుల కంటే అంటే తల్లిదండ్రులను సన్మానించమని పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ నేను అతిక్రమించి చెప్పట్లేదు, కానీ ఈమెను బాగా ప్రేమించాలని చెప్పాడు. నేను మౌనంగా కూర్చున్నా. ఇంకెక్కడా మళ్ళీ మీరు చెప్పాలా అంటున్నాడు ఒక ఆయన. పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, ఇది పాస్టర్ గారు మళ్ళీ మీరు చెప్పాలా, వాడికి అన్నీ తెలుసు, వాడికి అన్నీ, ఇంక మళ్ళీ మీరు చెప్పక్కర్లా, మళ్ళీ మీరు విరోధం అవుతుంది ఎందుకు అంటున్నాడు ఆయన. బాబా కొంచెంసేపు నేను వాక్యం ముగిస్తానని ఆయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది లోక సంబంధమైన ప్రేమలు ఇవి. అయితే ఈ ప్రేమకు, దేవుని మూలముగా పుట్టిన వారు కలిగి ఉన్న ప్రేమకు పోలికలు పోల్చవద్దు. ఈ ప్రేమ పవిత్రమైనది, ఈ ప్రేమ కడ వరకు నిలిచేది, ఈ ప్రేమ యుగ యుగాలు ఉండేది. దేవునికి స్తోత్రం. ఇక్కడ తల్లిదండ్రులు భాగాలు పెడితే ఇది పెద్దోడికి ఇది చిన్నోడికి అని పెడతారు, కానీ ఆయన ఎక్కడ పెడతాడంటే నీ యొక్క సామర్థ్యతను బట్టి నీకు పెడతాడు. అక్కడ దేవునికి స్తోత్రం. సమానం ఉండదండి. అక్కడ ఏముండదు? అక్కడ సమానంగా ఉండవు. నువ్వు తెలివితో ఎక్కువ లాక్కుంటా కాదు. ఈ యొక్క ఆయన ఇక్కడ నీ ఉండగా విశ్వాస జీవితములో నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ పరిచర్యను బట్టి, నీ సాక్ష్యమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి అక్కడ నీకు డిజైన్ ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఆయన డిజైన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి ఈ రోజున చాలామంది కష్టపడి బంగారం కొంటున్నారు. ఎందుకని? వాళ్ళు తింటానిక, పిల్లలకో. చాలామంది కష్టపడి అప్పులు చేసి ఇల్లులు కడుతున్నారు. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు. రాత్రి ఒక తమ్ముడు కలిసి చెప్తున్నాడు, 30 లక్షలు అప్పు చేసి ఇల్లు కడుతున్నాడు. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు. కాబట్టి నా ప్రభు నా కొరకు, నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట
దేవుని శరీరాన్ని నువ్వెంత ప్రేమిస్తున్నావు, ఆయన సంఘమును నువ్వెంత ప్రేమిస్తున్నావు, ఆయన సంఘ కార్యక్రమాలను నువ్వెంతగా ప్రేమిస్తున్నావు, సంఘ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తున్నావు, దైవ సేవకులను నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమె ప్రేమను, ఆయన ప్రేమనైనా ఏం చేస్తా ఉన్నాడమ్మా? చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని ప్రేమను కాటా పెడుతున్నాడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, సంఘాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు లోకల్ని ప్రేమిస్తున్నావా, దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నావా? ఆయన చూస్తూ ఉన్నాడు. చివరి వాక్యాన్ని మనం చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. అదే యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని త్వరగా చదవండి. 5వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించుదురు, జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నా ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని మూలముగా పుట్టిన వారు వాడిపోరండి. అమ్మా, ఏం చేయరు? వాడిపోరు. వారు జయిస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు జయిస్తారు. దేన్ని జయిస్తారంటే లోకాన్ని జయిస్తారు. దేన్ని జయిస్తారు? లోకాన్ని జయిస్తారు. ఈరోజు నీ బ్రతుకులో జయ జీవితము కలిగి ఉన్నావా? జయ జీవితం. జయ జీవితము లేకపోతే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివి కాదు. పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించలేవు. ఈ లోకంలో సంపాదించిన తల్లిదండ్రులు, భూమి, ఆస్తి, ఇల్లే నీకు అవుతుంది, కానీ పరలోక రాజ్యం నీకు కాదు. నువ్వు దేవుని మూలముగా పుట్టి నువ్వు ఈ లోకమును జయించాలి, ఈ లోకాన్ని జయించాలి. జయ జీవితమును ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్న జయ జీవితమును ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్న కృత నిబంధన సంగమే, కృత నిబంధన సంగ జయ జీవితం. ఏ జీవితమా? జయ జీవితం. జయ జీవితం. ఈ జయ జీవితము అనగా ఏమిటి అని మనము చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జయ జీవితము అనగా ఏమిటంటే నేత్రాశ. ఏ ఆశ? నేత్రాశ. 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదువు. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ప్రేమించకుడి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో ప్రవేశించాలి, నేను దేవుని మూలముగా పుట్టాను అన్న వ్యక్తి ఎవరు కూడా ఈ లోకాన్ని ప్రేమించరు, ఈ లోకములో ఉన్న వాటిని కూడా ప్రేమించరు. ఈ లోకాన్ని ప్రేమించరు, లోకములో ఉన్న వాటిని కూడా ప్రేమించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను మరొకరు వచ్చి మనకి నా కారు అయితే నేను అసలు ఎంత ఇస్తాను అంటున్నాడు ఇంకొక ఆయన. ప్రియ దేవుని బిడ్డలు అట్లా కొందరు నన్ను అడుగుతుంటారు, అసలు ఒక రోజునైతే నాకు ఇక్కడ ఏదైతే అసలు బట్టలు అంటే అసలు మీకు ఏముందా అంటాడు ఒక ఆయన. ప్రియ దేవుని బిడ్డలారు, నా ఉద్దేశం ఏంటంటే ఈ లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటి మీద నాకు అసలు ఆ గాలే లేదు. దేవునికి స్తోత్రం. అది వాక్యం.
ఏంటమ్మది? అమ్మదేంటి? లోకాన్నైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించుకోండి. దేవునికి స్తోత్రం. అంటే మీరు అనొచ్చు, ఈ వస్తువులే కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఈ ప్రస్తుతానికి వాడుకోవటానికి నాకు అవసరం, ఇవన్నీ వాడుకోవటానికి నాకు అవసరం, అంతే. అంతేకాని నాకంటూ స్పెషల్ ప్రేమలు అంటూ ఏమి లేవు. ఎవరి మీద లేదు, దేని మీద నాకు లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఈ రాత్రే నేను వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రే ఐఎమ్ సిద్ధం, ఐఎమ్ రెడీ. దేవునికి స్తోత్రం. ఇది శాశ్వతము కాదు, ఇది. అందుకే లోకాన్ని ప్రేమించవద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. దేవునికి స్తోత్రం. కొందరు పోతారా, పోయిన కాడ నుంచి వాళ్ళకి కనపడ్డారు, వీళ్ళకి కనపడ్డారు అంటే వాళ్ళ గాలంతా ఇటే ఉంటుంది. వాళ్ళ గాలంతా దాని మీద దీని మీద ఉంటుంది. పరిశుద్ధులు కానీ వెళితే ఇక వెనక్కి తిరిగి చూడరు. వారు ఎక్కడుంటారంటే ప్రభు వారికి అనుగ్రహించిన దానిలోనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక మనిషి చచ్చిపోయింది. చచ్చిపోతే టైలర్కి పట్టుకుందండి. ఎవరో పట్టుకుంది? టైలర్కి పట్టుకునే టైలర్ని ఏడిపిస్తుంది. ఏంటంటే నా జాకెట్లు నాకు ఇవి అంటుంది. ఏమంటుంది? నా జాకెట్లో, నా బ్లౌజులో ఎప్పుడు కొడతావు? ఆహా, అంటే ఈ మనిషికి ఎవరి మీద ప్రేమ లేదో, ఈ ప్రేమ అంతా దేని మీద ఉందే? టైలర్ చుట్టూరే తిరుగుతుంది. దేవుని స్తోత్రం. వాట్సాప్ పంపానా, అట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డ టైర్గా చెప్తున్నా, అలాంటి పిచ్చి ఉన్న వాళ్ళే మీరు తీసుకుంటే దెయ్యాలు పట్టేస్తే జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని మరలా చదువుకున్నాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో నుండదు. తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. తండ్రి ప్రేమ వాడిలోకి లేదు. దేవునికి స్తోత్రం. కొందరు చెప్తారు, నాకు భలే ఇష్టమండి ఇది అంటారు. నేను అప్పుడు చెప్తాను, అంటే యేసయ్య కంటే నీకు అది ఇష్టమా? అయితే యేసయ్య ప్రేమ నీలో, ఆయన మహిమ నీలో, ఆయన ప్రభావం నీలో. అది తిండే కావచ్చు, వండుకునే వంటే కావచ్చు, వస్త్రమే కావచ్చు, అదేదై ఉండొచ్చు. నీకు ఏదంటే ప్రేమ అంటే యేసు. ఎవరంటే ఇష్టమంటే యేసు, 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 యేసు. ఆ పదము నువ్వు పలికినప్పుడే తండ్రి ప్రేమ నీలో ఉంటుంది, ఆయన మహిమ నీలో ఉంటుంది, ఆయన రాజ్యం మీద హక్కు నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. 8 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. అమ్మా 16 వచనం. లోకములో ఉన్నదంతా, అమ్మమ్మ ఒక్క మాటలో ఈ యొక్క అపొస్తలుడైన యోహాను గారు కలిపి చెప్పేశాడు. చెప్పండి, అది లోకములో అందరూ ఆ వాక్యం తిండి తీసే అమ్మది గట్టిగా పలకండి ఆ పదాన్ని. లోకములో ఉన్నదంతయో. అసలు లోకమంతలో అసలు ఏముంది అంటే నేత్రాశ ఉంది. ఏముందమ్మా? నేత్రాశ. నీ కన్ను చూసిన దానిని ఆశిస్తుంది. చూసిన దానిని ఆశ నీకుంటే నువ్వు దేవుని బిడ్డవు కాదా? నేత్రాశ, ఆశ. నీ కన్ను చూసినదంతా ఆశిస్తూ ఉంది. చూసిన దండల్లా ఆశిస్తుంది. నీ కన్నులు ఆయన మహిమను చూడలేవో, ఆయన రాజ్యాన్ని చూడలేవో. ఇప్పుడు చూసేదను
నా ఇంపైన యేసుని ఎప్పుడు చూచెదను, నా ఇంపైన యేసుని ప్రవహించు నది యందు పరిశుద్ధుడు దాహం తీర్చున్, దూతాలు పాడగా పరిశుద్ధుని దర్శించేదన్, పరలోకమే నా సొంతము, పరలోకమే నా సొంతము. హల్లెలూయా. ఈ అనుభవాలలో ఉన్న వారికి నేత్రాశలు లేవో, నేత్రాశ ఉన్నవారు ఈ అనుభవాల్లోనికి రాలేరు. ఎప్పుడు చూసేదను నా ఇంపైన యేసుని, దూతాలు పాడుచుండగా నేను పరిశుద్ధిని దర్శిస్తాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే నేత్రాశలను జయిస్తారో, ఎవరైతే జయిస్తారో వారు జై జీవితం కలిగిన వారు. నీకు అనేకమైన కనిపిస్తుంటాయి, వాటిని నువ్వు జయించాలి. వాటిని నువ్వేం చేయాలమ్మా? జయించాలి. రెండవది శరీరాశ. నేత్రాశ, శరీరాశ. శరీరాశ అంటే ఈ శరీరానికి సంబంధించిన ఆశలు, తిండి కావచ్చు, ఇంకేది 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 కావచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ మనస్సు ఆయన మీదకి వెళ్ళిపోతుందో, నీ చూపులు ఆయన మీదకి వెళ్ళిపోతాయో, నీ ప్రేమంతా ఆయన మీదకి వెళ్ళిపోతుందో, నీకు ఏమి ధరించడానికి ఏం కావాలో, తినడానికి ఏం కావాలో, ఉండటానికి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. ఇక్కడ నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇదంతా లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించును, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఎండు చివరి వాక్యాన్ని చదివి ముగించుకుందాం. యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి మీలో ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి. కాబట్టి మీ స్నేహాలు ఎవరితో? అమ్మా కాస్త దేవుని ప్రార్థనకి వెళదాం రమ్మంటే కుదరదు. ఈ లోక స్నేహంలో అయితే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికైనా. అది స్నేహం. ఏ స్నేహం అది? లోక స్నేహం. దేవునితో అబ్రహాము స్నేహం చేశాడు. ఎవరు చేశారు? అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. అంటే అబ్రహాంకి ఇక లోక స్నేహాలు లేవు. కాబట్టి నీ స్నేహము యేసయ్యతోనే ఉండాలి. నీ స్నేహం ఎవరితో ఉండాలి? ఇక లోక స్నేహం ఆశించి, లోకముతో ఆశించి, ఇక ఫ్రెండ్స్ అని, అదని ఇదని, అబ్బాబ్బాబ్బాబ్బా, ఇక అప్పుడు వెంటనే ఎవరికి శత్రువు అయిపోతున్నావు? అమ్మా పెండ్సు అని భలే వెళ్ళిపోతారు కొందరు. ఫ్రెండ్స్ అని. కానీ ప్రార్థన అంటే, వాక్యం అంటే వారు ఎవరంటే శత్రువులు వాళ్ళు. మరి నువ్వు శత్రువుగా ఉన్నావా? యేసయ్యకి స్నేహితునిగా ఉన్నావా? నీ స్నేహము అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. కాబట్టి మన స్నేహము యేసయ్యతో
ఇది మోసము లేని స్నేహం, ఇది ఇబ్బంది లేని స్నేహం, ఇది ఆశీర్వాదకరమైన స్నేహం. ఈ స్నేహము నిన్ను బంగారు పట్టణంలోనికి తీసుకుని వెళ్ళిపోతే, దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివైతే లోకముతో స్నేహము చేయవు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి స్తోత్రము చేయుచున్నాం. ఈ రాత్రి పూట అయా నీ పాదముల దగ్గర చేరటానికి, నా తండ్రి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచటానికి మీరు ఇచ్చిన ధన్యత చాలా గొప్పదయ్యా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయుడని, దేవుని ప్రేమ కలిగి ఉంటాడని, లోకాన్ని జయిస్తాడన్న విషయాలు చాలా సూటిగా తేటగా చేరి వచ్చిన వారిని, ఈ లైవ్ను వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ప్రశస్తమైన నామను కొందనములు స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభు. ఈ రాత్రి వేళ సమయంలో నీ దాసుని ప్రభా ఒక ప్రత్యేకమైన రీతిగా ప్రభా మీరు వాడుకొని, అంత మాత్రమే కాక యోగ్యత లేని మాకును ప్రభా లోకం ప్రేమించొద్దు, మనుషులు ప్రేమించొద్దు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నాయనా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఈ దినం ఎంతో మంది కూడా మనుషులు ప్రేమించి, కట్టిన గృహాలను ప్రేమించి, స్నేహితులు నమ్మి ప్రభా నాయన లోకంలో ప్రతీది ప్రేమించి మోసపోయి మరణానికి దారితీస్తున్నారేమో. కానీ లోక స్నేహం మాకు అవసరం లేదు. కానీ ప్రభా అయ్యా నీ ప్రేమలో మేము పడగలగలయ్యా. నా తండ్రి, నీ ప్రేమ గొప్ప వైరాగ్యం కలిగినదని, నీ ప్రేమ శ్రేష్టమైందని ప్రభా నీకు స్తోత్రం నాయనా. మీరు మాట్లాడున్నారు. మేమైతే మనుషులు ప్రేమించి మోసపోతున్నామేమయ్యా. అయ్యా నా తండ్రి, రక్త సంబంధికులు ప్రేమించి మోసపోతున్నాము అయ్యా. నా తండ్రి నాయన అయ్యా, కట్టుకున్న వారు కావచ్చు, అయినగా వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మాకు ఇష్టం కలిగిన వారితో ఎక్కువ ప్రేమ కలిగి జీవించి మోసపోయి ఉండొచ్చు. కానీ ప్రభా నువ్వు మోసం చేసే దేవుడు కాదయ్యా. నువ్వు సదాకాలం నీ ప్రేమ అయ్యా, నిరంతరం నీ ప్రేమ మాకుంటుంది ప్రభా. నీకు స్తోత్రం నాయనా. ఇక నువ్వు మనోన్నతులు తెరవబడి అయ్యా, ఈ ప్రేమంతా మోసకరమైనదని, నీ ప్రేమలో గొప్ప ఆశీర్వాదం ఉందని తెలుసుకొని ప్రభా తండ్రిని స్తోత్రం. ఒక పువ్వు పూసి రాలిపోతుంది, కానీ ప్రభా నాయన అయ్యా నీ స్తోత్రం, పువ్వుకు గ్యారంటీ లేదు. కానీ అయ్యా నీకు స్తోత్రం నాయన. నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా మనుషుల ప్రేమ గతించిపోతుంది, కానీ నీ ప్రేమ నిలిచి మమ్మల్ని ప్రేమిస్తుందయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. పశ్చాత్తాపముతో మా హృదయానికి అప్పగించుకుంటూ మీ మనుషుల్ని ప్రభా ప్రేమించుకుంటున్నట్లుగా, మనుషులు ప్రేమించిన కొంత మాత్రం ప్రేమ, కానీ నీ ప్రేమ విషయంలో నాయన శాశ్వతమైన మంచి ప్రేమ కదా తండ్రి. హృదయపూర్వకంగా నీ ప్రేమకు వైరాగ్యం కలిగి జీవిస్తే అయ్యా మా జీవితంలో ఒక పరిమళ వాసనగా అయ్యా నీ స్తోత్రం, ఒక దీవెనకరంగా ఉంటాయి ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా నీ దాసును బలపరిచి అభిషేకించి మీరు వాడుకోండి అయ్యా. అనేక ప్రార్థనల ద్వారా నానా అయ్యా, అనేక మంచి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. ఇంతవరకు కూడి వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు అయ్యా. రేపు జరగబడుతున్న ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. సోమవారం నుంచి ప్రభా గురువారం మధ్యాహ్నం వరకు చివరి దినిలో సువార్త సునాద పన్న తండ్రి అయ్యా సభలు ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. పగటి వేళ రాత్రి వేళ స్తుతి ప్రార్థన ప్రతిదీ నీ నామహిమాత్రం జరిగించండి అయ్యా. నీ పక్షంలో పడి మాట్లాడుచున్న ప్రతి దైవజనుడిను మీరు వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. పరిచర్య చాలా ఉంది నాయన అయ్యా. పరిచర్య రేపటి దినాన్ని నుంచి ప్రారంభిస్తుండగా పరిచర్య చేసే నీ బిడ్డలు మీరు లేవనెత్తండి అయ్యా. నేను దేవుని పని చేసి, నేను దేవుని ప్రేమకు పాత్రులను తెలుసుకొని
అయ్యా అది ఎవరికి చేస్తున్నారంటే నిన్ను ప్రేమించేవారు నీకు మాత్రమే పరిచయం చేస్తారు ప్రభా. అటువంటి ప్రేమ కలిగిన వారు ఈ దినాన లోకములో తండ్రి ప్రేమ కొరకు ఎన్నో పరిగెడుతుంటాము, కానీ దేవుని ప్రేమ సంపాదించుకోలేని పరిస్థితులు మా జీవితాలు ఉన్నప్పటికీ అయ్యా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక నాయన నీ పరిచయం చేసేవారు మీరు లేవనెత్తబడి నాయన నీ పరిచయం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. సంచిష్ట స్వాధీనం ఉంచుకోండి అయ్యా. లైటింగ్ ఈ దినాన్ని చక్కగా నాయన జవుల దిని బిడ్డలు వచ్చి చక్కగా లైటింగ్ వేశారయ్యా. ఆ బిడ్డలు మీరు ఆస్వాదించండి. ఇంకా చాలా స్టేజీ పనులు ఉన్నాయి, సంచిష్టం పని ఉంది ప్రభువా. ఆ పరిచర్య ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా. ప్రాంతంలో చెప్పి వచ్చి ఉన్నప్పటికీ అనేక ప్రజలు వేలవేసి అయ్యా ఆ తండ్రి ఆ సభలకు మీరు నడిపిస్తున్న విధానం కొరకు నీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డలు ప్రయాణాలు మీరు తోడుగా ఉండయ్యా. ఎవరి కుట్టాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన అయ్యా లోకమే గొప్పని గృహమే గొప్ప అని కట్టుకున్న వాటిని చూసిన వాటిని ప్రభువా అవే నా గొప్పని ఆట చూసి మురిసిపోయి ఎవరు ఆగిపోకుంటున్నట్లుగా అవన్నీ పెంటగా ఎంచబడి ఈ సభలకు నేను నా బిడ్డలు నా భర్త కుటుంబ సమీపంగా సభలో ఉండాలి. నా తల్లి సంఘము నా సంఘము నా సౌహాసులు ఒక్క దినం మిస్ కాకుండానట్లుగా నేను 4 దినాల సభల్లో పాల్గొందాలన్న మనసు ప్రతి నిన్ను ప్రేమించే బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకై నీకు మాత్రమే కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పేటన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుని యొక్క పరిశుద్ధతయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. వందనాలు. దేవుని స్తోత్రాలు.